హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో చిక్కుడుకాయ వేపుడు లేదా చిక్కుడుకాయ ఫ్రైని చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేనైతే నాటు చిక్కుడుకాయ తీసుకున్నాను. తీసుకున్న చిక్కుడుకాయలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకునే ముందు చిక్కుడుకాయకి ఈ సైడ్లో నార ఉంటుంది కదండి, ఆ నార అంతా కూడా తీసేసి శుభ్రంగా కట్ చేసి వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న చిక్కుడుకాయలన్నీ కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ తాలిమింజలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 రెడ్ చిల్లీస్, అలాగే కొద్దిగా కరివేపాకును వేసి స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇందులోనే మీకు కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీస్‌ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయలేదు. ఇలా ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేయండి. ఇందులో యాడ్ చేసిన తర్వాత ఆయిల్‌లో లైట్‌గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చిక్కుడుకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చిక్కుడుకాయలు ఇలా చిన్న సైజులో కట్ చేశారంటే త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా ఆవిరికి ఉడికించడం వల్ల ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది. ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి పాన్ పైన మూత పెట్టి మళ్ళీ ఒక నిమిషం పాటు ఇలా ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత పాన్ పైన మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక 5 లేదా 6 వెల్లిపాయలు కూడా యాడ్ చేయండి. ఫ్రైలో ఇలా వెల్లిపాయలు వేశారంటే రుచి చాలా బావుంటుంది. ఇలా ఇవి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేయండి. నేనైతే గ్రీన్ చిల్లీస్ వేయలేదు కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్‌ని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేశాను. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా చేశారంటే ఈ చిక్కుడుగాయ వేపుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా, క్విక్‌గా ఎలా చేశానో చూశారు కదా! మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా! చాలా క్విక్ అండ్ ఈజీ చిక్కుడుకాయ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.